ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి. శని వక్రగతి 137 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటాడు. అంటే జూలై 12వ తారీఖు మధ్యాహ్నం 1:23 7 డిగ్రీల 48 నిమిషాలకి ఉత్తరాభాద్ర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో శని వక్రగతిలోకి వెళతాడు. వక్రగతిలోకి వెళ్ళిన ఆ మీనరాశిలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? నవంబర్ 27వ తారీఖున మధ్యాహ్నం 4:04 వరకు కూడా పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో 1 డిగ్రీ 1 నిమిషాల వరకు వక్రగతిలో ఉంటారు. అంటే సుమారుగా 6 డిగ్రీల 47 నిమిషాలకి ఆ శని వెనక్కి వెళుతున్నాడు. శని వక్రగతి పొందటం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి కొంతమందికి శుభ ఫలితాలు కలుగుతాయి, కొంతమందికి చెడు ఫలితాలు కూడా, మిశ్రమైన ఫలితాలు కూడా కలుగుతాయి. శని సహజంగా గోచారీత్యా 3, 6, 11 స్థానాలు శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి నుంచి మనం చూసుకునేటట్టయితే 3, 6, 11 స్థానాల్లో శుభ ఫలితాన్ని ఇస్తాడు. శని కొంతమందికి అర్ధాష్టమ, అష్టమ, ఎల్నాటి, కంటక శని యొక్క ఫలితాలు కూడా కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమాలు అనేవి కలిసి ఉంటాయి. వక్రగతి అంటే ఏంటంటే సహజంగా ఎలా ఉంటుందనంటే చాలామంది కూడా వక్రగతి అంటే ఏదో జరిగిపోతుందనే అపోహ, శని గురించి చెప్పంగానే భయప్రాంతులు చెందుతుంటారు. వక్రగతి అంటే ఏమిటంటే మనకి పైన అంతరిక్షంలో 2 వాహనాలు వెళుతుండగా ఒక వాహనం యొక్క వేగం అనేది తగ్గుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు వేగంగా వెళుతూ ఉండగా ఒక గ్రహం యొక్క వేగం తగ్గడాన్నే వక్రగతి అంటారు. అది ఎక్కడ వెనక్కి వెళుతుందని చాలామంది అనుకుంటారు. కానీ భూమి మీద నుండి చూసే వాళ్ళకి ఏంటంటే అది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం అనుకుంటాం. కానీ పైన అంతరిక్షంలో అలా జరగదు, దాని యొక్క వేగం మాత్రమే తగ్గుతుందని అర్థం. దాన్నే వక్రగతి అని అంటారు. అంటే దిస్ ఈజ్ అ రెట్రోగ్రేడ్ అంటారు, డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్ అవుతుంటుంది. కాబట్టి శని యొక్క వక్రగతి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి శని వక్రగతి వల్ల ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో మనం చూసుకునేటట్లయితే, ఈ శని వక్రగతి వల్ల కొంత మిశ్రమైన ఫలితాన్ని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశి వాళ్ళకి. ఎలాంటిది? కుటుంబ పరంగా ఇబ్బందులు కలగకుండా ఒకరి అభిప్రాయాన్ని మరొకళ్ళు గౌరవించుకుంటూ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, అంటే ఆవేశపడకుండా, కోపపడకుండా, ఆలోచనతోటి, సమయస్ఫూర్తితోటి, అలానే సర్దుబాటుతనంతో, వివేకంతో ప్రవర్తన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతి దానిలో కూడా చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి. సహజం, లోకంలో లోపం జరగంది విషయం అనేది ఏది ఉండదు. ఆ చిన్న చిన్న లోపాలను మనం ఎలాగా దాన్ని సవరణ చేసుకొని లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఎలా లీడ్ చేయాలి, ఆ లక్ష్యాన్ని మనం, ఆ డిజైర్ని, ఆ కోరికని మనం విజయం ఎలా సాధించాలి, ఒక ఎయిమ్ తోటి, ఒక యాంబిషన్ తోటి మనం ముందుకు వెళ్ళాలి. ఆ ఎయిమ్, యాంబిషన్ ఎలా వస్తుంది? సర్దుబాటుతనం, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు లైఫ్ అనేది మనకి డిస్ప్యూట్స్ లేకుండా ఉంటుంది. బంధుమిత్రులతో సమానంగా సహనంతో ఉండాలి. అలానే దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. అకారణ విరోధాలు అనేవి మనం పెట్టుకోకూడదు. కొన్ని ఆశాభంగం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పనిలేని వాళ్ళతోటి పనిలేని మాటలు మాట్లాడకూడదు. అంటే పనిలేని వాళ్ళు కొంతమంది చాలామంది ఉంటారు, అనవసరం డిస్టర్బెన్స్ చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళతో మాటలు లేకుండా చూసుకోవాలి. కొన్ని చికాకులు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. అంటే గైనిక్కి సంబంధించిన విషయాలు, అబ్డోమెన్కి సంబంధించిన విషయాల్లో కానీ, స్కిన్ ఎలర్జీ సంబంధించిన విషయాల్లో కానీ, అలానే కుటుంబంలో ఫ్యామిలీ పరంగా అన్నదమ్ములు అనుకోవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోవచ్చు, పిల్లలతో అనుకోవచ్చు. కొద్దిగా మనకి మెరుగైన ఫలితాలు రావాలంటే ఏంటంటే ఆవేశం అనేది అణుచుకోవాలి, కోపం అనేది తగ్గించుకోవాలి.
మన లైఫ్లో లోపం లేకుండా చేసుకోవాలంటే ఏంటంటే కొన్ని మనసులో అదుపు చేసుకోవాలి. అదుపు చేసుకొని మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాలి. అప్పుడు మనకు అనుకూలంగా ఉంటుంది. అలానే పనులలో కొన్ని ఆలస్యం జరుగుతుంటే, అంటే వివాహ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం జరగటం, వృత్తి ఉద్యోగాల్లో కొంత ప్రమోషన్లు రాకపోవటం, ఏదో ఒక పని చేయాలనుకుంటున్నారు ఆ పనిలో కూడా కొంత ఆలస్యం జరగటం, ఏదో మనకి ఎంత ఆలస్యం అవుతుంది, ఏం ఆలస్యం అవుతుందని కొద్దిగా ఆలోచనలలో కూడా కొంత తేడా రావటం, ఏకాభిప్రాయం లేకపోవటం, వస్తువులు కొన్నవి ఏదైతే ఉంటాయో పొరపాటున కొని ఈ వస్తువులు అనవసరంగా కొన్నామని మళ్ళీ మానసికంగా బాధపడటం, అంటే మానసికంగా ఆందోళన చెందటం, అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒకటి, బాండింగ్ ఒకటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అంటే ప్రతిదీ కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకుని జీవితాన్ని లైఫ్ ముందుకెళ్ళాలి. అంటే ఎంతవరకు గుర్తింపు లభిస్తుంది, ఎంతవరకు మనం చేయగలుగుతాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ఎంత నీతి నిజాయితీగా మనం ఉండగలుగుతాం, ఎంతవరకు మనం దాన్ని సాధించగలుగుతాం, ఎంత ఎబిలిటీ ఉంటుంది మనకి అనేది చూసుకోవాలి. చూసుకొని మనం ముందుకు వెళితే జీవితంలో లైఫ్ అనేది మనకు టర్న్ తిరిగే అవకాశం ఉంటుంది. సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరింత సక్సెస్ కావాలంటే నేను చెప్తున్నాను కొన్ని పరిహారాలు, ఆ పరిహారాలు పాటించి ముందుకు వెళ్ళండి. లైఫ్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు. శని మనకి మరింత మేలు చేయాలంటే ప్రత్యేకంగా కొన్ని పద్ధతులను పాటించాలి. చాలామంది కూడా శని గురించి ఏం చేస్తారంటే, శని వక్రగతిలో ఉన్నాడు, మాకు రుజుమార్గంలో ఉండగా అంటే డైరెక్ట్ కానీ రిట్రోగ్రేడ్లుగా కానీ ఉన్నప్పుడు ఏం జరగబోతుంది, దానికి ఎలాంటి మనం పరిహారాలు చేసుకోవాలని చాలామంది కూడా ఆతృత పడుతుంటారు. శని అనుభవాన్ని తెచ్చే గ్రహం నిజం చెప్పాలంటే. ఈ శని అనుభవాన్ని తెచ్చే గ్రహము మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, చాలామంది కూడా వివిధ పరిహారాలు చేస్తుంటారు. వివిధ పరిహారాల్లో మేము పరిహారం చేసినా జరగట్లేదు గురువుగారు, నాయకంటి గారు, మరి ఏం చేయాలని కొంతమంది చాలామంది ఉద్దేశంతో కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు. వాస్తవంగా రియలిస్టిక్గా శని యొక్క పరిహారాలు ఏం చేయాలి, అందరికీ తెలిసినట్టుగా శని తైలాభిషేకం చేస్తారు. శనివారం రోజున ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేయటం, అలానే తెలలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు సహజంగా. దానిలో కూడా ఏం తప్పేం లేదు. ఇప్పుడు శని జపం అనేది ఒకటి ఉంటుంది, ఆ శని జపం చేసుకోవచ్చు, తప్పేం లేదు. 19,000 సార్లు వేదోక్త మంత్రంతో శని జపం బ్రాహ్మణోత్తములతో చేయటం ఒక పద్ధతి. చేసిన తర్వాత దానికి దశాంశ క్షేత్రర్పణం చేయటం, అలానే తెలలతోటి నువ్వులతోటి శనికి హోమం చేయాలి. అది చేయటం కూడా చాలా మంచిది. దాని తర్వాత రుద్రాభిషేకం చేసేటప్పుడు ఏం చేయాలంటే, రెండో పరిహారం నేను చెప్పేది ఏంటంటే, నలుపు శివలింగం ఉంటుంది. శనికి ప్రీతికరమైన నలుపు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి. రుద్రాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. దానిలో ఇంకో పాశుపదాస రుద్రాభిషేకం చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. మూడో పరిహారం ఏమిటి అంటే, మంత్రాన్ని చదువుకోవటం, ఉచ్చరించటం. అంటే శ్లోకం అంటారు, మంత్రానికి శ్లోకానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మంత్రం అనేది ఎప్పుడు కూడా స్వరంగా చెప్పాలి, శ్లోకం అనేది మామూలుగా చదువుకోవచ్చు. ఏమిటి అందరికీ తెలిసినట్టుగా నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామిం శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు శనివారం రోజున. ఇది మూడోది. నాలుగో విషయం ఏమిటి అంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు, పనులల్లో కొంత ఆలస్యం కలిగిన వాళ్ళు, ఎందుకంటే శని 2.5 సంవత్సరాల నుంచి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటుంది. శని ఆయుష్కారకుడు అంటారు. అంటే పనులన్నీ ఆలస్యం జరుగుతూ ఉంటుంటాయి. అంటే విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి పనిలో కూడా ఆటంకం కలిగి డిస్టర్బెన్స్లు, ఆరోగ్యపరంగా హెల్త్ పరంగా ఇబ్బందులు, ఆయు ప్రమాణం తగ్గటము, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, రకరకాల అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవటం, భార్యాభర్తల మధ్యలో అనుబంధం కరెక్ట్గా లేపటం, కోర్టు సమస్యలు, ప్రతిదీ కూడా ఒక సమస్యగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా ఒక పురాతనమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. అంటే
మా తండ్రి గారు మా తాతగారు చెప్పిన కొన్ని పురాతనమైన ప్రక్రియలు అనేవి ఒకటి ఉన్నాయి. దానిలో శనివారం రోజున చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. శనివారం రోజున తలస్నానం చేయాలి ప్రాతకాలంలోనే. శని హోర అని ఉంటుంది. ఆ శని హోరలో ప్రాతకాలం తలస్నానం చేసి ఒంటి మీద కానీ తల మీద కానీ షాంపూ కానీ సబ్బు కానీ ఎలాంటిది వాడకుండా చక్కగా స్నానం చేసి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్నానం చేసి వారి చేతిలో వారి ఇంట్లో బియ్యం ఉంటాయి, బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. ఆ నూకలు, పంచదార, నల్ల నువ్వులు 3 కూడా ఒక చెంచా తీసుకొని మనం ఒక పొట్లంలాగా కట్టుకొని లేదా ఒక కవర్లో వేసుకొని ప్యాక్ చేసుకొని ఆంజనేయ స్వామి దేవాలయం కానీ మీ దగ్గరలో శివాలయం కానీ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి దేవాలయమైనా శివాలయమైనా ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అంటే 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ 9 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ నూకలు అంటే బియ్యాన్ని దంచిన నూకలు, పంచదార, చక్కెర అంటారు, అలా నల్ల నువ్వులు ఒకచోట ఆ గుడిలో దేవాలయంలో వెయ్యాలి. ఒక మూలకి, ఆ మూలకి ఎక్కడ చీమలు, నల్ల చీమలు ఉన్న చోట వేస్తే చాలా శ్రేష్టం. నల్ల చీమలు ఉన్న చోట వేయటం వల్ల, ఆ నల్ల చీమలు తినటం వల్ల మనకు శని యొక్క దోషం అనేది పోతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఓం నమః శివాయ పంచాక్షర్ చేయాలి. ఇలాగా వీలైతే మనకి గోచారరీత్యా కానీ జాతకరీత్యా కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ అలానే మనకి ముఖ్యంగా వచ్చే ఎల్నాటి శని కానీ కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉంటే కంటక లేదా పొంగు శని అంటాం మనం. అర్ధాష్టమ శని అంటే 4వ స్థానంలో శని ఉండడాన్ని అలానే అర్ధాష్టమ శని అంటారు. అష్టమ శని అంటే 8వ స్థానంలో శని ఉంటాం. కంటక లేదా పొంగు శని అంటే 10వ స్థానంలో శని ఉండటం. ఎల్నాటి శని అంటే తన ఉన్న రాశిలోను తన వెనక రాశిలోను ముందు రాశిలోను శని ఉంటే దాన్ని ఎల్నాటి శని అంటారు. వీళ్ళందరూ కూడా 12 శనివారాలు 9 ప్రదక్షిణాలు చేయాలి. 12 × 9 108 సార్లు ప్రదక్షిణాలు చేసి ఇలాగ నేను చెప్పినట్టుగా విధానంగా నూకలు, పంచదార, నల్ల నువ్వులు చీమలకు పెట్టడం వల్ల శని యొక్క దోషం అనేది ఖచ్చితంగా పరిహారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చేయండి. వీలైతే నల్లని ద్రాక్ష, నల్లని నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని గొడుగు కూడా శనివారం రోజు దానం చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.